హలో ఆల్. వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈ వీడియోలో ఒక హెర్బల్ హెన్నా హెయిర్ ఫాల్ తగ్గడానికి, అలాగే హెల్తీ హెయిర్ కోసం, స్ట్రాంగ్ హెయిర్ కోసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఇలా ఐరన్ కడాయి మనకు కావాలి. ఐరన్ చిన్న బౌల్స్ అన్న దొరుకుతాయి, అదన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఇగోండి ఇట్లాగా హెన్నా పౌడర్ వేసుకోండి. మీకు పెద్ద హెయిర్, లాంగ్ హెయిర్ ఉంటే గనక క్వాంటిటీ పెంచుకోండి హెన్నాది. నేనైతే 4-5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను హెన్నా. అలాగే ఇందులో ఆమ్లా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా మీరు క్వాంటిటీ పెంచుకోవాలి, మీకు ఒకవేళ ఎక్కువ పెద్ద హెయిర్ ఉంటే గనక. ఇప్పుడు ఇందులో బీట్రూట్ పౌడర్ వేసుకుందాం. బీట్రూట్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. దీంతో పాటు అలోవెరా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఒక్కసారి కొని ఉంచుకుంటే గనక మీరు రెగ్యులర్‌గా మీరు ఎప్పుడు వాడినా సరే మీరు ఇవి వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మందార పువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఇప్పుడు ఇందులో వేస్తున్నవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్. చాలా చక్కగా మన హెయిర్‌కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తాయి. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే బ్రాహ్మి ఆకుల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. దీంతో పాటు భృంగరాజ్ పౌడర్ అని దొరుకుతుంది. గుంట కలగరాకు పొడి అంటారు. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వేప పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. వేప పొడి వేయడం వల్ల మనకి ఇచ్చింగ్, అట్లాగే డాండ్రఫ్ లాంటివి ఉంటే కూడా తగ్గుతాయి. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి కొని మీరు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా వాడితే గనక తప్పకుండా మీరు ఒకేసారి కొనుక్కుంటే మీకు బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో తులసి ఆకుల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్స్. పెరుగు వేసిన తర్వాత నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. నా దగ్గర ఇలా లెమన్ జ్యూస్ యొక్క బాటిల్‌లో దొరుకుతాయి కదండీ! అది ఉంది. నేను అది వేస్తున్నాను. మీరు ఫ్రెష్ లెమన్ జ్యూస్ అన్నా వేసుకోండి. దీనికోసం మనం ముందైతే టీ డికాషన్ తయారు చేసుకోవాలి. దానికోసం వాటర్ బాయిల్ చేసి, టీ పౌడర్ వేసి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ అయిన డికాక్షన్‌ని ఈ పౌడర్స్‌లో వేసి మిక్స్ చేద్దాం. ఇలా కొద్ది కొద్దిగా టీ డికాక్షన్ వేస్తూ మీరు ఒక గట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇది. ఈ హెన్నా మనకి హెయిర్‌కి మంచి ఆహ్, ఆహ్, వాల్యూమ్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. ఇది రెగ్యులర్‌గా పెట్టుకుంటే. మీరిప్పుడు ఇది ప్యాక్ కలిపిన తర్వాత ఇలాగా మూత పెట్టేసి ఓవర్‌నైట్ వదిలేసేయండి. నెక్స్ట్ డే కల్లా ఇది చక్కగా మంచి కలర్ గూడా వస్తుంది. ఇదొకసారి బాగా కలపండి. ఇది హార్డ్‌గానే మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ గూడా కలుపుతాం ఇప్పుడు. అప్పుడు కొద్దిగా మళ్ళీ పలచబడుతుంది హెన్న. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఎప్పుడు మనం హెన్నా పెట్టుకుంటామో అప్పుడే మీరు ఎగ్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. మీకు టైం పడుతుందంటే గనక మిక్స్ చేసి ఎగ్ వదిలేయకూడదు. స్మెల్ వస్తుంది. కాబట్టి మీరు పెట్టుకునే ముందే 1 ఎగ్ ఇట్లాగా వేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీతో మీరు హెన్నా ప్యాక్ కలుపుకుంటే గనక 2 ఎగ్స్ వేసుకోండి. మీరు ఎగ్ యెల్లో, వైట్ గూడా వేసేయవచ్చు. ఎందుకంటే మీరు పెట్టుకున్నప్పుడు కొంచెం స్మెల్ వచ్చినా మీరు వాష్ చేసిన తర్వాత ఆ స్మెల్ ఏమి ఉండదు. నేనైతే ఇట్లా ఫుల్ వేసేసుకుంటాను 2 కలిపేసి. మొత్తం ఇట్లా బాగా మిక్స్ అయ్యేలా కలపండి.
ఇందులో మనం ఎన్ని రకాల హెర్బల్ పౌడర్సో కలిపాము. ఇది చక్కగా కలిపిన తర్వాత మీరు హెన్నా అప్లై చేసుకోవడమే. మీకు హెయిర్ ఫాల్ తగ్గడం కోసం, హెయిర్ చక్కగా పెరగడం కోసం అంటే గనక మీరు ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ మసాజ్ చేసుకొని చక్కగా మీరిది పెట్టుకోండి. లేదు మీకు కలర్ కావాలి హెయిర్‌కి, గ్రే హెయిర్‌కి అంటే గనక మీరు ఆయిల్ మసాజ్ చేసుకోకుండా మీరిట్లా డైరెక్ట్‌గా మీరు వాష్డ్ హెయిర్‌కి చక్కగా అప్లై చేసుకోండి ఇది. మీకు మంచి కలర్ వస్తుంది హెయిర్‌కి. నేనైతే హెయిర్ స్ట్రెంథెనింగ్‌కి, హెయిర్ ఫాల్ తగ్గడం కోసం కాబట్టి ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిలు, వేడి ఆయిల్, గోరువెచ్చని ఆయిలు తలకి రాసుకొని తర్వాత ఒక అరగంట అయిన తర్వాత మనం ఇది పెట్టుకోవాలి ఈ హెన్నాని. ఇట్లా లేయర్స్ లాగా తీసుకోవాలి. మనం కొద్దిగా ఫస్ట్ ఒకటి సెంటర్‌లో మళ్ళీ పైన కాకుండా వెనక తీసుకుంటే గనక మీకు ఆహ్, హెడ్ మీద కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం ఒక్క పాయ తీసుకొని ఫస్ట్ ఇట్లా కలిపి ఒక నాట్ లాగా వేసుకోండి. రౌండ్‌గా ఇట్లా చుట్టేయడమే. మీరు మరీ హెడ్ పైన పెడితే గనక ఆ బరువుకి తలనొప్పొస్తుంది మనకి నాట్ బరువుకి. కాబట్టి ఇట్లా బ్యాక్ సైడ్ ఇలాగా కొంచెం బ్యాక్ సైడ్ ఇట్లాగా పెట్టుకోండి. ఇలా చుట్టుతూ మనం హెన్నా అప్లై చేస్తుంటే అది చక్కగా అంటుకుంటుంది. మొత్తం హెయిర్‌కి గూడా అప్లై అవుతుంది. రూట్స్‌కి, హెయిర్‌కి గూడా చక్కగా పడుతుంది హెన్నా. ఇలా చక్కగా 1 బై 1 లేయర్స్ మీరు తీసుకోండి. టెయిల్ కోంబ్ ఉంటుంది కదా! దాంతో మీరు ఇట్లా లేయర్స్‌లా తీసుకోండి. లేదు అంటే హ్యాండ్‌తో అన్నా ఇగోండి ఇది టెయిల్ కోంబ్. ఇలా వెనక ఇలా ఉంటుంది షార్ప్‌గా. దాంతో మనం చక్కగా లేయర్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు హ్యాండ్ ఫింగర్స్‌తో అన్నా సరే కొద్దిగా లేయర్‌లా తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్ తీసుకొని ఇలా రౌండ్‌గా మీరు తిప్పేస్తూ హెన్నా అప్లై చేసుకోండి. చాలా ఈజీ కూడాను. ఇలా చేస్తే గనక మొత్తం హెయిర్‌కి మనం రూట్స్ నుంచి అలాగే ఆల్ ఓవర్ హెయిర్‌కి కూడా హెన్నా బాగా పడుతుంది. చక్కగా మంచిగా హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా సరే అవి కూడా పోతాయి. మీరు అప్లై చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ మీరు విడిచిపెట్టేసేయండి అట్లాగా. ఎక్కువ ఎన్నో అవర్స్ అట్లా ఉంచకూడదు. మళ్ళీ మనం వాష్ చేసుకునేటప్పటికి మనకి హార్డ్ అయిపోతుంది. చాలా టైం పడుతుంది హెయిర్ వాష్ చేయడానికి కాబట్టి ఒక 2-3 అవర్స్ అంతే. లేదు మినిమమ్ అయితే గనక 1 అవర్ ఉంచుకున్నా సరిపోతుంది. మాక్సిమం అయితే 2-3 అవర్స్. చక్కగా ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు వాష్ చేసుకునేటప్పుడు వాటర్ పైనుంచి మీరు నార్మల్ వాటర్‌ని ఇలా వంపుతూ ఉంటే గనక లేయర్ బై లేయర్ ఒక్కొక్కటి మీరు రిలీజ్ చేస్తూ ఉంటే అవి చక్కగా వాష్ కూడా అయిపోతుంది. చాలా ఈజీ ఆ మెథడ్‌లో అయితే. ఒక్కొక్కటి ఇలా మనం వాటర్ వేస్తూ ఉంటే గనక లేయర్ లేయర్ వచ్చేసి హెన్నా గూడా ఈజీగా పోతుంది. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు ఆ తర్వాత రోజన్నా సరే షాంపూ వాష్ చేసుకోండి. ఇలా మీరు వీక్లీ వన్స్ లేదంటే 10 రోజులకొకసారన్నా వాడుతుంటే తప్పకుండా మీ హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. ఇది మీరు ప్రాపర్‌గా అప్లై చేస్తూ ఉండాలి. తప్పకుండా మీకు ప్రాబ్లమ్ తగ్గుతుంది. మీకు హెయిర్ కలర్ కావాలన్నా, లేదంటే హెయిర్ ఫాల్ తగ్గాలన్నా కూడా ఇదే ప్రొసీజర్ వాడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.